అభివృద్ధిని పదే పదే అడ్డుకున్నారు. త్వరలోనే రాజధాని అమరావతి నిర్మాణ పనులు, దేశంలోనే అగ్రగామిగా మంగళగిరి నియోజకవర్గం. బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్లో ఫార్చ్యూన్ టవర్స్లో లోకేష్. రాజధాని అమరావతికి విలన్ ఆళ్ల రామకృష్ణారెడ్డేనని మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ఆరోపించారు. ప్రపంచంలోని పేరెన్నికన్న రాజధాని రాష్ట్రానికి ఉండాలనే లక్ష్యంతో చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని పూనుకుంటే ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులు వేసి అడ్డుకున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం లోకేష్ PEPL శ్రీ బాలాజీ ఫార్చ్యూన్ టవర్స్లో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. లోకేష్ సీరియస్గా దృష్టి పెడుతున్నారు మంగళగిరి నియోజకవర్గం మీద. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనేది. ఆ నేపథ్యంలోనే మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆయన మళ్ళీ వైసీపీలో చేరారు కదా, వైసీపీలో చేరి మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఎవరైతే ఉన్నారో మురుగుడు మహిళా నాయకురాలు ఉన్నారు కదా, ఆమెకు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈయనైతే టార్గెట్ చేశారు. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వీళ్ళు ఆంధ్రజ్యోతిలో డ్రగ్స్ వార్త బ్యాక్ పేజీలో రాశారు. CBIకి అడ్డుపడలేదట. ఇక్కడ కీలకమైన వార్త. కొకైన్ కేసుపై విశాఖపట్నం సిపి వివరణ. డాగ్ స్క్వాడ్ను పంపాలని కోరితే పోలీసు పెద్దలు ఎందుకు వెళ్ళినట్టు, పోర్టు అధికారులకు అక్కడ ఏం పని, వారి పరిధిలోకి రాని VCTPL. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కొకైన్ దిగుమతి కేసులో CBI విచారణకు తాము ఎలాంటి ఆటంకం కలిగించలేదని విశాఖపట్నం పోలీసులు చెబుతున్నారు. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఇదే విషయం స్పష్టం చేశారు. విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ VCTPL తమ పరిధిలో లేదు అని డ్రగ్స్ కేసును CBI అధికారులే దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. కస్టమ్స్ SP ఫోన్ చేసి నార్కోటిక్ డ్రగ్స్ గుర్తించాలని ఉన్నందున డాగ్ స్క్వాడ్ కావాలని అడిగారని వివరించారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో తాము ఎవరి తరపున వకాలతో పుచ్చుకోలేదని వివరించారు. వీళ్ళు ఒక పక్కన CPA ఏ సంబంధం లేదని చెప్పినా మన పత్రికలు అయితే ఊరుకోవు కాదు. ఖచ్చితంగా అది కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం చేయించారు అనేది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. అదే చెప్తున్నారు కూడా. ఇక